మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ఇండియా. ఎస్, దొరికితేనే దొంగ, అదే దొరకనంత మటుకు ప్రతి ఒక్కరు కూడా దొరలే. టెర్రరిస్టు దాడి చేస్తే అంటే బయటి దేశ వ్యక్తులు భారతదేశంపై దాడి చేస్తే ఒక ప్రాంతాన్ని మాత్రమే వాళ్ళు ఎంచుకుంటారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు దాడి చేస్తే దేశం మొత్తానికి అది ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం కాస్త ప్రతి ఒక్కరి పైన కేంద్రీకమవుతుంది. సో ఈ విషయాన్ని మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన విషయం మీ అందరికి తెలిసింది. మే 3న జరిగిన ఈ యొక్క ఎగ్జామ్. సో నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ ఎన్నో శ్రద్ధ వహించి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షించి ఆ ప్రవేశ పరీక్షకు వాళ్ళని ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళే దారిలో ఎన్నో పరీక్షలు చేస్తుంటారు. కానీ ఆ పరీక్ష పత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులను అంటే ఇంటి దొంగని పట్టలేకపోయారు. దానిపైన పూర్తి స్థాయిలో మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ముఖ్యంగా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడన్నట్టుగా ఉంది ఈ యొక్క వ్యవహారం అంతా చూస్తుంటే. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నేషనల్ లెవెల్లో విద్యార్థి అంటే టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. సో పిల్లల భవిష్యత్తుకి ఇవాళ సంఖ్యలు వేసినట్టుంది వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం చూస్తుంటే. ఒక కెమిస్ట్రీ లెక్చరరే ఈ యొక్క ఎంటైర్ లీక్కి కారకుడుగా ప్రభుత్వం గుర్తించింది. సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు వైఫల్యమా లేక ఇది ప్రస్తుతం మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఇన్ ఇండియా. ఎస్, భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రజలు చర్చిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే నీట్ విషయమే మాట్లాడుతున్నాం. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే జాతీయ స్థాయిలో అర్హత పరీక్ష. ఇది దేనికి? మెడిసిన్లో సీటు కావాలన్న వాళ్ళు ఈ నీట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ పాస్ కావాలి, క్వాలిఫై కావాలి, అందులో మెరిట్ కూడా రావాలి. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన పరీక్ష. ఇది అవును సార్. దీన్ని నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక ఇండిపెండెంట్ సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది 2019లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే జాతీయ స్థాయిలో వైద్య సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ను నీట్ ద్వారా పూర్తి చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చారో ఇక్కడ మనకు ఒక సందేహం అనేది మొదటి నుంచి కూడా కలుగుతూనే ఉంది. కాదు అంటే దొరికితేనే దొంగ, అదే దొరకనంత మటుకు ప్రతి ఒక్కరు కూడా దొరలే. ఎన్టీఏ యొక్క ఉద్దేశం మంచిదే ఉండొచ్చు కాక ఎన్టీఏ వాళ్ళు నిర్వహించడం కూడా సమంజసంగానే సక్రమంగానే ఉండొచ్చు కాక, కానీ ఏ ఇన్స్టిట్యూషన్కైనా కానీ ఒక యంత్రాంగం ఉంటుంది. యంత్రాంగం యొక్క వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ మీద, సామర్థ్యం మీదనే దాని యొక్క ఫలితాలు కూడా ఉంటాయి. ఎస్, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో 2024లో కూడా పేపర్ లీక్ అయింది అన్న విషయం బయటకు వచ్చింది. తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది, 2026లో కూడా పేపర్ లీక్ అయింది. ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు, బయటి దేశం వాళ్ళు మన మీద దాడి చేస్తే దాని యొక్క ఫలితం ఒక మోస్తరుగా ఉంటుంది. కానీ ఇది అంతఃశత్రువు చేస్తున్న దాడి దీని యొక్క ఫలితం అబ్నార్మల్గా ఉంటుంది. దాదాపు 30 లక్షల స్టూడెంట్స్కి ఎఫెక్ట్ ఇచ్చింది దేశవ్యాప్తంగా. ఇవాళ 23 లక్షల మంది నీట్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు. ఒక్క పొరపాటుతోటి 23 లక్షల మంది విద్యార్థులు
ఒక అత్యంత వాళ్ళ జీవితంలో అత్యంత పెద్ద మానసిక అలజడికి గురైనారు. ఆల్ 23 lakhs స్టూడెంట్స్. కొందరు ప్రాణాలు కూడా, కొందరైతే ప్రాణత్యాగం చేసుకున్నారు. స్టూడెంట్స్ అనగానే ఒక స్టూడెంట్ మనం చూడకూడదు. ఒక పిల్లవాడిని నీట్ ఎగ్జామినేషన్ తయారు చేయాలి అంటే బలగం ఉంటుంది ఇంకా తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఇలాంటివి ఉంటాయి. అంటే 1:3 వేసుకున్నా కానీ 1 కోటి మంది వ్యధకు గురి అయినారు. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. మా పిల్లవాడిని మేము 6 నెలలు కోచింగ్ పంపినాం, బాగా రాసిన అని చెప్పిండు, ఈరోజు వచ్చేసరికి పేపర్ లీక్ అయింది, మా వాడికి రాలేదు. మళ్ళీ ఒకసారి యుద్ధంలో ఓడిపోయినాక రెండవసారి యుద్ధం చేసి గెలవాలి అంటే శక్తి సరిపోదు. మానసికంగా మనం చాలా కింది స్థితికి వస్తాం, చాలా తక్కువ స్థితికి. గెలుస్తానో లేదో అని భయం ఉంటుంది. ఇవాళ 23 లక్షల మంది విద్యార్థుల మరియు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి అదే విధంగా ఉంది. దీనికి కారణం ఎవరు అసలు? ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పాలి, వ్యవస్థ లోపం. ఇది వ్యవస్థలో ఉన్న అవకతవకలు, లోటుపాట్లు, అసమర్థులు, అవినీతి పరులు, నిజాయితీ లేని వాళ్ళు, తర్వాత మొరాలిటీ లేని వాళ్ళు, నైతికత కూడా లేని వాళ్ళు ఉండడం వల్ల, తిష్ట వేయడం వల్ల ఈ రకంగా జాతీయ స్థాయిలో జరిగిన ఒక పరీక్ష గురించి ప్రతి ఒక్కడు చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే అదంతా పేపర్లు అమ్ముకునే ఒక వ్యవస్థ. నామకార్థానికే వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, కానీ ఈ పేపర్లు లీక్ అయ్యేది అవుతూనే ఉంటాయి. 2 సార్లు మాత్రమే ఈ విషయం పొంగింది కానీ బయటికి, అంతకుముందు ఎన్నోసార్లు జరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు కూడా వచ్చినాయి. ఇది తప్ప ఒప్ప అని మనం ఇప్పుడు నిర్ణయించడానికి లేదు, కానీ అనుమానం సమంజసమా కాదా అంటే 100% సమంజసం. ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చింది. ఇన్నిసార్లు నీట్ పరీక్ష జరిగినప్పుడు పేపర్ లీక్ అయి ఉండవచ్చు కదా, దొరికింది కాబట్టి దొంగ అన్నారు, దొరకలేదు కాబట్టి లీక్ కాలేదని చెప్పలేని పరిస్థితి. సో వ్యవస్థాగత లోపం ఏది? మనం ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్నో లేకుంటే స్టేట్ గవర్నమెంట్నో లేకుంటే లోకల్ గవర్నమెంట్ నిర్ణయించడం కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది, అందులో మంచి వాళ్ళే అనుకొని కొందరిని సెలెక్ట్ చేసుకొని వస్తుంది. కానీ వాడు మంచివాడా కాదా అనేది అంత ఈజీగా బయటపడదు. మనిషి యొక్క క్యారెక్టర్ 3 అంశాలలో బయటపడుతుంది. ఒక మనిషిని టెస్ట్ చేయాలంటే, ఆయన యొక్క నైతికతను పరీక్ష పెట్టాలంటే 3 అంశాలు. ఒకటి మనీ, డబ్బు. డబ్బు వచ్చినాక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూడాలి. రెండోది ఉమెన్, స్త్రీ విషయంలో కూడా మనిషి చంచలానికి గురవుతాడు. ఎందుకైతాడు? మనకు ఈ స్త్రీ విషయంలో మనిషి చంచలత్వానికి గురి అవుతాడు అన్న విషయం మనకు అనాది నుంచి ఒక ఉదాహరణ చెప్తారు. విశ్వామిత్రుడు బ్రహ్మాండమైన తపస్సు చేస్తూ మేనకకు భంగపడ్డాడు. అంటే స్త్రీ విషయంలో కూడా మనిషి భంగపడతాడు. మూడోది పవర్. మనిషికి ఒక పవర్ ఇచ్చి చూడండి. పవర్ ఇస్తే అధికారం అఫీషియల్గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషిలాగా ఉండడు. కాబట్టి ఇక్కడ ఈ నీట్ విషయంలో కూడా అక్కడ ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వాళ్లకు ఒక పేపర్ లీక్ చేస్తే కోట్ల రూపాయలు వచ్చే ఒక అవకాశం అక్కడ ఉన్నది. కాబట్టి మనిషి చంచలానికి గురవుతాడు. గురై ఏం చేస్తాడు? ఎవరినన్ను పట్టుకుంటారు? ఇంత పెద్ద 20-23 లక్షల మంది రాస్తున్నారు, ఎక్కడో 10 మందికి నేను ఫేవర్ చేస్తే అయ్యేది ఏంది? తలా 10 లక్షలు 15 లక్షలు ఇస్తే తీసుకొని చేద్దాం. మనోళ్ళు ఉంటారు, మంది వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక MBBS సీట్ రావాలి అని అంటే ప్రైవేట్ కాలేజీలో అయితే ఇవాళ 3 కోట్ల రూపాయలు అడుగుతున్నారు, 2 నుంచి 3 కోట్లు. ఇది వాస్తవం. 3 కోట్ల రూపాయలు కట్టి సీట్ సంపాదించుకునే వాడు 20 లక్షలు ఇచ్చి పేపర్ కొనుక్కొని హాయిగా సీట్ సంపాదించుకోవచ్చు. నా అన్ననో, నా తమ్ముడు, నా అక్కనో, చెల్లెనో, ఫ్రెండ్ ఎవడైనా కావచ్చు, వానికి 15-20 లక్షలకు నేను అమ్ముకుంటే వానికి సీట్ వస్తుంది, నాకు కూడా డబ్బు వస్తుంది. అలా అనుకొని ఒక కెమిస్ట్రీ లెక్చరర్ పేపర్ ఎవరు తయారు చేస్తే వాళ్ళు దానికి హోదాతోటి పనేం లేదు. ఆయన చేసిన ఈ కుతంత్రం వల్ల మహారాష్ట్రలో ఉన్న మనీషా అనే ఒక లేడీ వల్ల
ఆ మనిష ఇంకొక మనిష ఉన్నది, ఇందులో ఇద్దరు మనిష కోయిరాలు అన్నారు, ఇద్దరు మనిషాలు ఇద్దరు కలిసి ఈ పేపర్ను లీక్ చేసేసి ఎక్కడెక్కడ లీక్ అనేది ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ గాడ్ సీక్రెట్. ఇద్దరి మధ్యన కనుక ఏదైతే ఒక రహస్యం ఉంటుందో దాన్ని దైవ రహస్యం అంటారు, అది బయటికి రాదు. కానీ ఏ సీక్రెట్ బిట్వీన్ త్రీ ఈజ్ ఎవ్రీబడి సీక్రెట్. ప్రతి ఒక్కటి సీక్రెట్. అందరూ అన్నా నువ్వు ఈ విషయం చెప్పక బయట అని ఒకటి చెప్పినావు అనుకో, వాడు పక్కన కన్నా నువ్వు కూడా చెప్పకంటాడు. నువ్వు కూడా చెప్పకనే చేను పొద్దుటి సాయంత్రం వరకు 10 లక్షలు అది ఇంటూ వేసుకొని పోవాల్సిందే మనం. సో ఈ లీకేజ్ వ్యవహారం కూడా అట్లాగే జరిగింది. ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్ నుంచి ఇక్కడ మహారాష్ట్రలో ఫస్ట్ మనీషా టు సెకండ్ మనీషా అంటే అట్లా జరిగింది. కానీ ఇది ఇప్పుడు బయటపడ్డది. బయటపడడం కూడా ఎట్లా పడ్డది, దొంగతనం చేసినాక కొట్లాడుకుంటారు. నువ్వు దొంగ సొమ్ము 1,00,000 రూపాయలు వచ్చి నలుగురు ఉన్నాం, తలా 25,000 పంచుకుంటే అసలు నొప్పి ఉండదు ఏమన్నా. కానీ దొంగలలో కూడా ఏమంటాడు, అరే అసలు నేను కదరా ఈ దొంగతనం చేయాలన్న ప్రతిపాదన తెచ్చింది అని ఒకడు అంటాడు. అరే హౌలా నువ్వు ప్రతిపాదన తెచ్చినావు కానీ అసలు ఏం దొంగతనం చేయాలో నేను చెప్పినా కదా అంటాడు. మూడోడు ఏమంటాడు, అసలు ఎట్లా చేయాలనో నేను కదా అంటాడు. నాలుగోడు ఏమంటాడు, చేసింది నేను కదా అంటాడు. అంటే ఇలా నలుగురు ఉన్నారు, ఒక దర్శకుడు, ఒక నిర్మాత, ఒక స్టోరీ రైటర్, ఒక యాక్టర్. ఈ నలుగురు కలిసి చేసిండు. ఎవడు గొప్ప అయినలా ఇక్కడ పంచాయతీ వచ్చి బయటపడుతుంది. ఇది ఆల్మోస్ట్ అక్కడ అదే జరిగింది. ఆ పిల్లలలో ఏదో రావడంతో ఎవడో లీక్ చేసింది, ఏదో మొత్తం జరిగింది. సో వైఫల్యం ఎక్కడ ఉండదు. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఒక పేపర్ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఎంత దరిద్రం. ఆ లెక్చరర్ యొక్క ఇంకా విధి విధానాలు మనం ఆలోచిస్తే, ఆయనే ఇంట్లో ట్యూషన్లు చెప్పేవాడట. ఇంట్లో ట్యూషన్లు చెప్తే అవే క్వశ్చన్లు ఆయన ఆ ట్యూషన్లో చెప్పేవాడట, అవే వాళ్ళు రాసుకున్నట్టుండట, అవే క్వశ్చన్స్ నీటిలో వచ్చినాయి. ఒక కుటుంబంలో వరుసగా 5 సీట్లు వచ్చినాయి నీటిలో. అది ఒక్కటే సందర్భంలో సాధ్యమవుతుంది. క్లోనింగ్ చేస్తారు, చేసి ఆ యొక్క జీన్స్ను మనం క్లోన్ చేస్తే అన్నీ ఒకే రకమైన సంతతి వస్తుంది. వాళ్ళు అట్లా ఏమైనా చేసిందా అనిపిస్తుంది. 5 సీట్లు రావడం ఇంపాసిబుల్, ఒక్కరికి రావడమే కష్టం. సో దీని అర్థమైంది, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని నేను ఏమంటున్నా అంటే ఒక నేషనల్ క్రైమ్, ఇది ఒక జాతీయ నేరం. ఇది 23 లక్షల మంది పిల్లలు ఇంటూ 3 ఇంటూ 4 కోటి మందిని మానసికంగా, ఆర్థిక యాంగిల్ కూడా ఇలా చూస్తే ఈ నీట్ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్, జైపూర్, ఉదయపూర్ మెయిన్. ఎవడన్నా నీట్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నామంటే నేను కోటాలో పోయి తీసుకుంటున్నాను. అసలు రాజస్థానే డెజర్ట్ స్టేట్, అది అందులో కోటా అనేది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఎన్ని నీట్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే అసలు ఎందుకున్నాయి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ? మనం బాంబే ఉంది, కలకత్తా ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, పూణే ఉంది, ఎన్నో ఉన్నాయి సార్, ఉన్నాయి. ఇది పోయి ఒక రాజస్థాన్ కోటాల్లో ఇంత కుప్ప ఎట్లా ఉన్నాయి? మీరు అన్నట్టుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అనిపిస్తుంది. ఆ రుసుము ఫీజు కూడా ఎట్లా ఉంది అంటే 60,000 నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుంటారు నీట్ కోచింగ్. 60,000 నుంచి 15 లక్షలు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, యావరేజ్గా తీసుకుంటే 1 లక్ష తీసుకున్నా కానీ 2,30,000 కోట్ల స్కామ్ ఇది. అంటే 2,30,000 కోట్ల రూపాయల ఫీజు వసూలు చేయబడ్డది. సీట్లు ఎన్ని ఉంటాయి అందులో? 5%. 1,30,000 మాత్రం 23 లక్షల మంది పరీక్ష రాస్తే 1,30,000 సీట్లు ఫిలప్ అవుతాయి. రైట్? యావరేజ్గా మీరు 1 లక్ష రూపాయల ఫీజు వేసుకుంటే మరి 2,33,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. సో ఇంత జరుగుతున్నా కానీ మరి ప్రభుత్వం నా బాధ్యత లేదు అని అంటే తప్పదు. గవర్నమెంట్ హ్యాస్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, షుడ్ హ్యావ్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలియదు, ఎవరికో చేసినాం అంటే అలాంటప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఇన్ దట్ సీట్ ఫస్ట్. ఏం జరుగుతుంది, అంత పెద్ద వ్యవస్థలో ఏం జరుగుతున్నది అన్న ఒక వేగుల వ్యవస్థ మనకు లేనట్టయితే ప్రతిదానికి నేనేం చేస్తానంటే గవర్నమెంట్ వద్దు, మరి నువ్వేం చేస్తానంటే గవర్నమెంట్ అవసరం ఉండదు. ఇక
అంటే వైఫల్యం అక్కడ కనిపిస్తున్నది. గవర్నమెంట్ యొక్క పాత్ర ఉన్నదా అని అనట్లేదు, పాత్ర వేరు, వైఫల్యం. నిఘా. మనం ఇల్లు ఉంటుంది, ఇంట్లో ఏదో జరుగుతుంది తప్పు, ఏమయ్యా నీకు తెలియదా అని మనల్ని అంటారు. ఎందుకంటారు అంటే ఇంట్లో జరిగే ప్రతి అంశం మీద నీకు అవగాహన ఉండాలి. ఇంట్లో దొంగతనం జరిగిందో, తప్పు జరిగిందో, ఏదైనా జరగవచ్చు కదా. సో ప్రభుత్వము అంత పెద్ద వ్యవస్థ, అంత పెద్ద ఒక పరీక్ష నిర్వహించేప్పుడు ఇందులో ఏదో జరుగుతుంటది కాబట్టి నేను నిఘా, నా యొక్క ఇంటెలిజెన్షియా అక్కడ ఉండాలి, నా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండాలి అన్న ఆలోచన ఎందుకు లేదనిపిస్తుంది. సో ఇది నిజంగా కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కానీ చాలా మందికి నిరాశ ఇర్రిపేరబుల్ రారు. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా సీట్ వస్తుంది అన్న వ్యక్తి రేపు మళ్ళీ కూడా పేపర్ లీక్ అవుతుంది, ఇది ఏంటి అనవసరంగా చదువుకున్నా అన్న ఒక మానసిక స్థితికి పిల్లలు రావడం శోభగురవుతుంది. అండ్ ముఖ్యంగా సార్, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే ఉందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో, వాళ్ళ యొక్క మెంబర్సే ఈ యొక్క నీట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న క్రమంలో ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళని డిప్లాయ్ చేసినా కానీ కూడా ఈ క్వశ్చన్ పేపర్ తయారైన తర్వాత దాదాపు ఒక 1 month గ్యాప్ ఉంటుంది. ఆ 1 month పీరియడ్ వాళ్ళ మొబైల్స్ సీజ్ చేయడమో, లేకపోతే వాళ్ళని హౌస్ అరెస్ట్ లాంటివి చేస్తే ఇలాంటి వాటి కొద్దిగా అరెస్ట్ చేయొచ్చు అనే ఆలోచన కూడా ప్రజల నుంచి వ్యక్తపరుస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటారు సార్, ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలు? అంటే బడ్జెట్, మనకు నేషనల్ బడ్జెట్ తయారయ్యే ముందు బడ్జెట్ తయారు చేయడానికి ఫినాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన కొందరికి ఆ బాధ్యత అప్పచెప్తారు. వాళ్ళు ఒక 15 రోజులు, నెల రోజులు వితౌట్ ఎనీ కాంటాక్ట్ విత్ ద సొసైటీ మీన్స్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ అవుట్ సైడ్ ద సొసైటీ తోటి వాళ్ళకి ఏ టచ్ ఉండదు, ఫోన్ టచ్ ఏది ఉండదు. ఎందుకంటే బడ్జెట్ లీక్ కావద్దు. లీక్ అయితే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఈ నీట్ పరీక్షలు జరిపేటప్పుడు కూడా ఆ విధంగా ఆ ఎయిర్ టైట్ అట్మాస్ఫియర్లో ఉంచి చేస్తే ఈ అన్యాయం జరిగే వీలుండదు. నెల రోజులు, 2 నెలలు కాదు, ఏదో క్వశ్చన్ పేపర్ తయారు చేసే ముందు ఒక 10 రోజులు, వారం రోజులు పెట్టడమే తప్పదు. కానీ వాడు పేపర్ తయారు చేసేటోడు సినిమా టాకీస్కి పోయి వస్తుంటాడు, ఇంటికి బయటికి, కోచింగ్ సెంటర్లకు, పిల్లల ఇళ్లకు, వారిళ్ళకు పిల్లలు రావడము, ఇదంతా జరుగుతున్నది. అంటే ఏంది, ఎవరికైనా మనుషులమే, మనం మోహానికి లొంగిపోయే వాళ్ళమే. మనిషి స్థిరంగా రాయిలాగా ఉండలేడు. అక్కడ ఏదైనా తన మనసుకు చంచలత్వాన్ని కలిగించేది ఏది ఉన్నా కానీ 100% మంది లొంగిపోతారు. మనం 3 చెప్పుకున్నాం, మనీ, ఉమెన్ అండ్ పవర్. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కొంత సరి అయిన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నది అన్నది మా స్థిరాభిప్రాయం. స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ నీట్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో సార్, వీళ్ళు కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి నిర్వహించకుండా అలాంటి చట్టం ఏమైనా తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు కాకపోయినా కూడా 6 నెలల క్రితమే వాళ్ళు అనుకొని ఈ ఎగ్జామ్కి ఇప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి అనేది వాళ్ళు డిసైడ్ అయ్యి కూడా ఉండొచ్చు. లేదు అంటే మల్టిపుల్ చాయిస్ లేక క్వశ్చన్ పేపర్ అన్న తీసే క్రమాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో. ఇది చాలా వ్యాలిడ్ సలహా మీరు ఇచ్చింది, చాలా వ్యాలిడ్. ఎందుకంటే పరీక్ష నిర్వహించేవాడే పరీక్ష కోచింగ్ ఇస్తున్నాడు. అది అంటే దొంగనే పోలీస్ ట్రైనింగ్కి వస్తున్నాడు, అది పోలీస్ ఉద్యోగాన్ని. దొంగతనం ఎవడైతే చేస్తుంటాడో వాడినే పిలిచి మనం ఏం చేసినాం, పోలీస్ ఉద్యోగం ఇచ్చినాం. ఇస్తే వాడు ఏం చేస్తాడు, మనకి ఈజీగా ఉంటుంది, ఇంకా దొంగతనం మంచిగా చేసుకునే అవకాశం కలిగిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇది మీరు అన్నట్టుగా కోచింగ్ సెంటర్లలో పనిచేసే వాళ్ళు నీట్ మెంబర్స్గా ఉండకూడదు, పేపర్ తయారు చేయకూడదు, ఒకటి కరెక్టే. కానీ మళ్ళా ఆలోచిస్తే నేను నీట్ పేపర్ తయారీ చేసే ఒక కమిటీలో ఉన్నా, నాకు ఏ కోచింగ్ సెంటర్ లేదు. కానీ నాకు పెద్ద విస్తృతమైన నెట్వర్క్ ఉన్నది. నేను అక్కడ ఏమేమి చేస్తున్నానో వచ్చి ఇక్కడ నేను చెప్పుకోవచ్చు. సాయంత్రం 2 పెగుల మంది వేసుకుంటూ మనకి ఎంత సమాచారం ఇవ్వచ్చు, వాడు పోయి చెప్పుకుంటాడు అక్కడ. సో ఇది
మనము ఇంకా పటిష్టంగా ఉండాలి. అంటే బుల్లెట్ దిగకుండా ఉండాల్సిందే ఈ వ్యవస్థ. అలా కానప్పుడు ఇలాంటి లీకేజీలు భారతదేశంలో కామన్. కఠినమైన చర్యలు కూడా ఉండాలి. అరే వ్యాపం స్కామ్ వచ్చిందండి మధ్యప్రదేశ్లో, కొన్ని వందల మంది సూసైడ్ చేసుకున్నారు. అదేంది ఎంప్లాయ్మెంట్ అది ఉద్యోగ నియామకాలకు సంబంధించి వ్యాపం. సో ఇది కామన్. ఇప్పుడు ఈ లీకేజ్ మనం నీట్ నేషన్ జాతీయ స్థాయిలో జరిగింది కాబట్టి చెప్పుకుంటాం, కానీ ఈ పేపర్ లీకేజీలు, అదేవిధంగా ఇంటర్వ్యూ బోర్డులలో ఫేవరిజం జరగడము, ఇన్ని మన దృష్టికి రావడం లేదు, కానీ జరుగుతున్నాయి. భారతదేశంలో ఏ వ్యవస్థ కూడా పటిష్టంగా లేదు. ఎనీథింగ్ కెన్ పాసిబుల్. కాబట్టి ఇది విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడడం. అంటే ఒక జెన్యూన్ పర్సన్ ఎప్పుడు కూడా ఈ పైరవీలు కానివ్వండి, ఈ ఫేవరిజాన్ని కానీ కోరుకోవాడు. నాకు ఆ సత్తా ఉన్నది అని వాడు ఆ సత్తా మీదనే, మన శక్తి మీదనే వాడు ఆధారపడు. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏం చేసిండ్రు, భంగం చేసిండ్రు. దీనికి అమెరికాలో ఒక సిస్టమ్ ఉందండి. అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అలాంటి ఏదో పేరుంది. అది ఎంత బాగుంటుంది అని అంటే, మనకేమో ఫలానా 3rd మే నాడు ఎగ్జామ్ అని చెప్తే మొత్తం 23 లక్షల మంది ఆ 3rd మే నాడే అపియర్ కావాలి. 2 నిమిషాలు లేట్ అయితే రానివారు. ఇక అవన్నీ ఆ కఠినమైన నిబంధనలు ఎట్లుంటాయంటే, నిబంధన పెట్టినోడికి కూడా సాధ్యం కాదు అమలుపరచడం, అట్లా ఉంటుంది. సరే, అది మనకు సంబంధం లేని ఇష్యూ. అమెరికాలో ఏం చేస్తారంటే, నేను ఒకవేళ మెడికల్ సీట్తో నేను అప్లై చేసుకుంటే, నేను నాకు ఇష్టమున్న సమయంలో నేను లాగిన్ అయ్యి ఆన్లైన్ ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. నేను మార్నింగ్ 10 to 11 మధ్య నేను అపియర్ కాదలుచుకున్నా అంటే నీకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తూనే ఉంటుంది ఆన్లైన్లో. నువ్వు ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు నీకు ఏ క్వశ్చనో తెలియదు. నువ్వు దానికి ఆన్సర్ చేయాలి, ఆన్సర్ రికార్డ్ అవుతుంటుంది. టక్క 1 hourలో యూ విల్ కంప్లీట్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ యూ డోంట్ నో మీరు ఏం రాసిండ్రు, ఏం తెలియదు, దగ్గర ఏమి ఉండదు. ఆన్లైన్లో వెళ్ళిపోతుంది, ఎవాల్యుయేషన్ అవుతుంది. ఒక 1 weekలో మొత్తం ఆ 1 weekలో అపియర్ అయిన వాళ్ళ యొక్క ర్యాంక్స్ డిసైడ్ అవుతాయి. అట్లా కంటిన్యూస్గా చేస్తూ వాళ్ళు ఈ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. సో అక్కడ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ కానీ, ఫేవరిజం కానీ, డిస్ఫేవరిజం కానీ, లీకేజీలు కానీ మీకు ఏది ఉండదు. సో ఒక రోల్ మోడల్ మనకు అమెరికాలో ఉన్నప్పుడు వై నాట్ బి ఇంప్లిమెంట్ ఇన్ ఇండియా? వ్యాలిడ్ పాయింట్స్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే భారతీయులు విదేశాలలో కూడా డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ నేషనల్ ఇష్యూ కాదు, ఇది గ్లోబల్ ఇష్యూగా మారిపోయింది సార్. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది భారతదేశంలో అనే విషయం ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. అక్కడ డాక్టర్స్ కూడా ఇప్పుడు మీరు చదువుకొని వచ్చారా లేకపోతే దొంగచాటున వచ్చారా అన్నట్టుగా ఒక ముద్రించే ఆస్కారం కూడా 100% ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక కాలంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చేస్తే ఇండియాలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. MBBS అని పేరు పక్కన MBBS రాస్తూ పక్కన బ్రాకెట్లో OSM ఉస్మానియా అని రాస్తున్నాను. దాని అర్థం ఏంటంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి MBBS పాస్ అయినా. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలా అంటే చాలా. ఇంకొక స్టేజ్ ఏమొచ్చింది అంటే, పేరు పక్కన MBBS పక్కన ఉస్మానియా రాయడం మానేసుకున్నారు. కారణం ఏంటంటే ఉస్మానియా అని రాసుకుంటే ఎవడు వీళ్ళ దగ్గరికి రానివ్వడం. అంటే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక పీరియడ్ ఉంది, అత్యంత దిగజారిన పీరియడ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ నీట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు 2024-26లో క్వాలిఫై అయ్యి MBBS సీట్ సంపాదించుకొని పైకి పోయిన వాళ్ళ గురించి మిగతా దేశాలలో లేకుంటే ఎక్కడో వాళ్ళు అడుగుతారు, మీరు ఏ బ్యాచ్ అంటే 2026 బ్యాచ్ అంటే, ఓహో పేపర్ లీక్ అయిన బ్యాచ్, సారీ పక్కన పెట్టేస్తారు. సో ఆ విధమైన బ్లేమ్ మన కంట్రీకి వచ్చింది, ఇప్పుడు వస్తుంది 100% సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపించిన అంశం అయిపోయింది. మనకు అలాంటిది అంటే అలాంటి బ్లేమ్ వచ్చే అంశం కూడా ఇంకొకటి మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ MBBSలో సీట్ రాని వాళ్ళందరూ కూడా విదేశాలకు పోతున్నారు. చైనాలో MBBS చేస్తున్నారు, రష్యాలో చేస్తున్నారు, థాయిలాండ్, యుక్రెయిన్, ఇక్కడ చాలా కంట్రీస్ చేస్తున్నారు. రైట్?
మన వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఎగ్జామ్ అపేర్ అయ్యి అయితేనే వాళ్ళకు మళ్ళీ ప్రాక్టీస్ వాళ్ళ అది ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ అనుమతి దొరుకుతుంది. అంటే మన వాళ్ళ దృష్టిలో ఏంది, అక్కడ ఎంబీబీఎస్ అంత పటిష్టంగా లేదు, ఉందా లేదా మనం సర్టిఫై చేయట్లేదు ఇక్కడ. బట్ థింకింగ్ ఈజ్ లైక్ సో ఇప్పుడు మన నీట్ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యి విదేశాలకు పోతే కూడా వీళ్ళు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు. ఇక ఫైనల్గా జరగాల్సింది, సరే పేపర్ లీక్ అవుతున్నది, మళ్ళీ రీ ఎగ్జామినేషన్, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ లీక్ అయ్యేది తప్పదు. ఇది ఒక సైక్లిక్ యాక్షన్. ఇందులో ఏం జరగాలి అంటే, లీక్ అయిన వాళ్ళు ఇప్పుడు 9 మందిని అరెస్ట్ చేశారు. 90 మంది ఉన్నారు అందులో. అరెస్ట్ అందరినీ చేయలేరు. కండ బలమో, గుండె బలమో, ఆర్థిక బలమో, రాజకీయ బలం ఉన్నోడిని ముట్టుకోరు, అరెస్ట్ నుంచి పక్కకు జరుపుతారు. ఇప్పుడు ఈ 9 మందిని కాదు, ఎంతమంది 9-90 మంది ఎంతమందిని అరెస్ట్ చేసినా కానీ ఒక లిమిటెడ్ పీరియడ్లో ఆ ఎంక్వైరీని పూర్తి చేసి దానికి వాళ్ళకు కన్విక్షన్ జరగాలి. చాలా మేజర్ కన్విక్షన్ ఉండాలి, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటివి. ఎవరైతే పిల్లలు ఆ పేపర్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా కావాలి. ఎవరింట్లోనైతే 5గురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో వాళ్ళని కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేసి జైలు వేసేయాలి. అప్పుడు మాత్రమే భయం వస్తుంది. భారతదేశంలో చట్టాలంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే భయం లేదు, జ్యుడిషియరీ అంటే భయం లేదు, పొలిటికల్ వ్యవస్థ అంటే భయం లేదు, ఏది భయం లేదు అసలు. ఇక్కడ ఒకటే నమ్మకం ఏంటంటే ఏం చేసినా ఏం కాదు, జైలుకు పోయి మర్డర్ చేస్తే ఏమైంది అని అంటే ఏమైతే 2 నెలలు జైలుకు పోయేస్తుంటారు. అంటే అంత ఈజీగా తయారైపోయింది మన వ్యవస్థ. సో ఇక్కడ శిక్ష కనుక ఖచ్చితంగా లిమిటెడ్ పీరియడ్లో దాన్ని పూర్తి చేసి శిక్షిస్తే కొంచెం ఇలాంటి అరగవచ్చు. సో మొత్తానికి విద్యార్థుల జీవితంతో ఆడుకుంటున్నటువంటి అధికారులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అమలుపరిచి తక్షణమే న్యాయం జరగాలని చెప్తున్నారు విష్ణువర్ధన్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.